మొట్టమొదటిగా ఆదాము, హవ్వ. వారిరువురు తీసుకున్న నిర్ణయం వల్ల పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం, మరణం లోకంలోనికి ప్రవేశించింది. మరణాన్ని తెచ్చిపెట్టింది, జీవాన్ని వదిలి. జీవుడుగా ఉండవలసిన, నిత్య జీవుడుగా ఉండవలసిన, పరమాత్మ నుండి వచ్చిన నిత్య జీవం కలిగిన ఆత్మ కలిగిన మనిషి, జీవుడు, వారు తీసుకున్న నిర్ణయం, దేవుడు ఎంతగానో తానులో తాను నిర్ణయించుకున్నాడో నా అంతటి వారుగా ఉండాలనే నిర్ణయం ఏదైతే చేసుకున్నాడు అనుకో, డెసిజన్ ఆయన తీసుకోడు. మీకు అదే చెప్తున్నాను. వాళ్ళు అలాగే ఉండాలని ఆయన అండో. నిర్ణయం అవలదే, ఆదాము హవ్వలదే. ఈరోజు సంఘంలో ఉన్న మీదే నిర్ణయం, మీ జీవితాలది మీదే నిర్ణయం. దేవుడు ఎలా నిర్ణయించాడండి అని అనకు. దేవుడి మీద ఎప్పుడు నెట్టకూడదు. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే అది నీకు అపజయాన్ని ఇచ్చినా విజయాన్ని ఇచ్చినా రెండిటికి సమసమానంగా ఏ వైపు నిర్ణయం తీసుకున్నావు అనేది, నిశ్చయించుకుంటున్నావు అనేది అది నీ మనసు బట్టి అది చేసేది తప్ప ఆదాము హవ్వకి ఇచ్చాడు. వారు ఇరువురు ఆ యొక్క ఏదేను తోటలో ప్రతి దాన్ని మీరు శుభ్రంగా తినండి, ఆ చెట్లు నుండి వచ్చే ప్రతి కాయలు పళ్ళు అన్నీ తినండి, నేను ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ అని అన్నాడు. కానీ నిర్ణయం, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏ నిర్ణయం అది? తప్పుడు నిర్ణయం, రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి అపజయం. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు చేశారు.